ఎంతకాలం పులివెందుల వైఎస్ఆర్ కుటుంబాన్ని పల్లకీలో మోస్తాం, భుజాలకు ఎక్కించుకుంటాం. ఎంతకాలం ఇంకెన్ని దశాబ్దాలు చంద్రబాబు గారి కుటుంబాన్ని భుజాలకు ఎక్కించుకుంటాం. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని మనం ఎంతకాలం పల్లకీలు మోస్తాం, ఇంకెన్ని దశాబ్దాలు పల్లకీలు మోస్తాం, ఇంకెన్ని దశాబ్దాలు ఊడిగం చేస్తాం. అరే అందరికీ ఊడిగం చేసే సమయం అయిపోయింది. వెనుకబడిన వర్గాలని, అణగారిన వర్గాలని, చట్టసభలకి దూరంగా ఉన్న వ్యక్తుల్ని బలమైన చట్టసభ స్థానాల్లో పెట్టే బాధ్యత జనసేన తీసుకుంటుంది. మిమ్మల్ని నేను పల్లకీలెక్కించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు. ఇక్కడ నువ్వు కూడా పంచి కట్టావు, నాకు నచ్చింది. తెలుగుడు కాకపోతే పంచి ఎవడు కడతారు? మనమే కట్టాలి తెలుగుడి పంచ. పంచి ఎందుకు కడతానంటే ఆంధ్రుడి ఉనికి ఇది. నేను తెలుగుని అని చెప్పడానికి ఉనికి ఇది. నా జాతి ఆత్మగౌరవం కోసం నేను పంచ కడతాను. నా జాతి గౌరవం నిలబెట్టడం కోసం నేను పంచ కట్టాను. నాకు నచ్చింది నువ్వు చేస్తుంది. అక్కడున్న ఆడపడుచులకు చెప్తా ఉన్నాను, మీరు నేను గుంటూరు జిల్లాని రోడ్లు కానీ రాగానే మొదట మనం చేయాల్సింది గుంటూరు శుభ్రత రావాలి. నిజంగా గుంటూరు చూస్తే ఎటు చూసినా రోడ్లు ఇరుకు, నిజంగా ఇబ్బందిగా ఉంది. 10 సార్లు రోడ్లు తవ్వి 10 డబ్బులు కావాలనుకున్నప్పుడు 10 సార్లు డ్రైనేజీలు తవ్వడం కాదు, ఒకే ఒకసారి 40-50 సంవత్సరాలకి అండగా ఉన్న విశ్వనగరంగా తీర్చిదిద్దుదాం. మంచి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ని మరింత బలోపేతం చేద్దాం. ఎక్కడ విదేశాల నుంచి వచ్చి మన కాలేజీల్లో చదువుకునేంత బలమైన కాలేజీలని, విద్యా వ్యవస్థని ఇంకా బలోపేతం చేద్దాం. అలాగే మీ అందరికీ సరికొత్త రాజకీయ వ్యవస్థని తీసుకొస్తాను. అవినీతి పైన నిరంతర పోరాటం చేద్దాం. దోపిడీ వ్యవస్థపై నిరంతర పోరాటం చేద్దాం. అంబేద్కర్ గారు ఏ ఆశయాల కోసం అయితే రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నారో అదే స్ఫూర్తిని